సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ఇది కాపీ కథ అంటూ వివాదాస్పదం అయ్యింది. ఈ మూవీ స్టోరీ కాంట్రవర్సీ క్లియర్ కాలేదు. ఇప్పుడు మహర్షి మూవీ కూడా వివాదాస్పదం అయ్యిందని వార్తలు రావడం, ఈ రెండు సినిమాల్లో మహేష్ బాబే హీరో కావడం విశేషం. ఇంతకీ శ్రీమంతుడు వివాదం ఏమైంది? మహర్షి వివాదం ఏంటి? సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా శ్రీమంతుడు. ఇందులో మహేష్ కు జంటగా శృతి హాసన్ నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా కథ తనదని కాపీ కొట్టారని రైటర్ శరత్ చంద్ర కోర్టుకెక్కడం తెలిసిందే. ఇక అక్కడి నుంచి శ్రీమంతుడు వివాదం అలా సాగుతూనే ఉంది. ఇటీవల కోర్టు కొరటాలకు షాక్ ఇచ్చింది. అయితే తనకు డబ్బులు అవసరం లేదని, ఆ కథ తనదే అని ఒప్పుకోవాలని, క్రెడిట్ కావాలని న్యాయం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. శ్రీమంతుడు వివాదం క్లైమాక్స్ కు చేరుకుంది. ఇప్పుడు మహర్షి సినిమా కూడా వివాదంలో పడబోతుందని తెలిసింది. విషయం ఏమిటంటే, మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా మహర్షి తెరకెక్కింది. టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన మహర్షి సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడంతో పాటు మంచి పేరు తీసుకొచ్చింది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో అవార్డు అందుకుని ప్రశంసలు కూడా దక్కించుకుంది. అయితే తను రాసిన సమాహారం అనే నవలలోని సీన్స్ మహర్షి సినిమాలో కనిపిస్తున్నాయని, శ్రీమంతుడు వివాదంపై కోర్టు తీర్పు వెలువడగానే మహర్షి విషయంలో తన హక్కును పొందేందుకు కోర్టును ఆశ్రయిస్తానని రైటర్ శరత్ చంద్ర చెప్పడం ఆసక్తిగా మారింది. శ్రీమంతుడు, మహర్షి ఈ రెండు సినిమాలు మహేష్ బాబు సినిమాలే కావడం విశేషం. ఈ తాజా వివాదంపై డైరెక్టర్ వంశీ పైడిపల్లి రియాక్ట్ కాలేదు. ఎలా రియాక్ట్ అవుతారు, దిల్ రాజు ఏమంటారు అనేది హాట్ టాపిక్ అయింది. శ్రీమంతుడు వివాదం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకొచ్చింది. ఇంకా వివాదం పరిష్కారం కాలేదు. త్వరలోనే కోర్టు తీర్పు ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మహర్షి వివాదం ఎంత దూరం వెళ్తుందో, ఎప్పటికి పరిష్కారం అవుతుందో, మహేష్ ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి. పీపుల్ స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చేది ఆర్ నారాయణమూర్తి. ఆయన స్టైలే వేరు. ప్రజా సమస్యలపై నాటి నుంచి నేటి వరకు సినిమాలు తీస్తూనే ఉన్నారు. అయితే మన మూర్తి అన్నకు భారీ ఆఫర్ వచ్చిందట. నేనే ఎంతో మందికి ఆఫర్స్ ఇచ్చాను, నాకు ఆఫర్ ఇవ్వడం ఏంటి అనుకున్నారో ఏమో, కానీ సింపుల్గా ఆఫర్కు నో చెప్పి ఆఫర్ ఇవ్వాలనుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారట. ఇంతకీ పీపుల్ స్టార్కు ఆఫర్ ఇచ్చింది ఎవరు, ఏంటా ఆఫర్? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వర్క్ లో స్పీడ్ పెంచారు. ఓవైపు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడే జనం కోసం ఆడిషన్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులను ఫైనల్ చేస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు ఫస్ట్ మూవీ ఉప్పెనలో విజయ్ సేతుపతి నటించడం, ఆ పాత్ర బాగా హైలైట్ కావడం, బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఆ సెంటిమెంట్ తోనే విజయ్ సేతుపతితో ఓ ముఖ్య పాత్ర చేయిస్తున్నారట. ఈ భారీ క్రేజీ మూవీలో ఓ కీలక పాత్ర కోసం పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తిని కాంటాక్ట్ చేశారట. చరణి ఆ పాత్ర ఆర్ నారాయణమూర్తి చేస్తే బాగుంటుందని చెప్పారట. అయితే ఆయన చాలా సింపుల్ గా నో చెప్పేశారట. కారణం ఏంటంటే, ఆయనకు డబ్బు మీద వ్యామోహం లేదు. అలాగే కొత్తగా పేరు సంపాదించాలి అనుకోవడం లేదు. అందుకనే తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ వేరే హీరోల సినిమాల్లో నటించడం లేదు. ఆ మధ్య ఎన్టీఆర్ టెంపర్ మూవీలో పోసాని కృష్ణమురళి చేసిన కానిస్టేబుల్ క్యారెక్టర్ను ఫస్ట్ ఆర్ నారాయణమూర్తితోనే చేయించాలి అనుకున్నారు. అడిగితే థ్యాంక్స్ చెప్పి సారీ చెప్పారు. ఇప్పుడు చరణ్ మూవీకి కూడా అదే చేశారట. నారాయణమూర్తి నో చెప్పడంతో వేరే ఎవరైతే బాగుంటారా అని ఆలోచిస్తున్నారట. ఇక ఇందులో కథానాయికగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి పీపుల్ స్టార్ తో చేయించాలి అనుకున్న క్యారెక్టర్ ను ఎవరితో చేయిస్తారో? అనుష్క ఒకప్పుడు చాలా ఎక్కువగా సినిమాలు చేసేది. ఇప్పుడు రూట్ మార్చింది. చాలా తక్కువగా సినిమాలు చేస్తోంది. ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చినా కథ తనకు నచ్చితేనే చేస్తుంది. తాజాగా ఓ క్రేజీ మూవీకి ఓకే చెప్పింది. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇంతకీ అనుష్క చేస్తున్న మూవీ ఏంటి? ఈ సినిమా టైటిల్ ఏంటి? సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అందం, అభినయంతో ఆకట్టుకున్న నటి అనుష్క. ఆ తర్వాత అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి ఇలా విభిన్న కథా చిత్రాలతో మెప్పించింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత అనుష్క క్రేజ్ అమాంతం పెరిగింది. భారీ ఆఫర్స్ వచ్చాయి, కానీ ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తుంది, కానీ ఏ సినిమా పడితే ఆ సినిమాకు ఓకే చెప్పడం లేదు. ఇటీవల మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేసింది. ఈ విభిన్న కథా చిత్రంతో మెప్పించింది.
బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. తాజాగా క్రిష్ డైరెక్షన్లో అనుష్క ఓ సినిమా చేస్తోంది. గతంలో అనుష్కతో క్రిష్ వేదం అనే సినిమా చేయడం, ఆ సినిమాకు మంచి పేరు రావడం జరిగింది. కొంత గ్యాప్ తర్వాత అనుష్క క్రిష్ కలిసి సినిమా చేస్తూ ఉండడంతో ఆడియన్స్ లోనూ ఇండస్ట్రీలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ మూవీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే శీలవతి అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఈ పేరుతో ఓ చేప ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ టైటిల్ పెట్టడాన్ని బట్టి శీలాన్ని సూచించే సెటైరికల్ టైటిల్ గా అనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో తమిళ నటుడు విక్రమ్ ప్రభుకు జంటగా అనుష్క నటిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో షూట్ చేస్తున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ లో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. వీరమల్లు సినిమా బాగా ఆలస్యం అవుతుండడంతో క్రిష్ ఈ సినిమాను స్టార్ట్ చేశారు. ఇది డిఫరెంట్ లేడీ ఓరియంటెడ్ మూవీ అనే టాక్. మరి ఈ సినిమాతో అనుష్క క్రిష్ సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. వెండి తెరపై బొమ్మ డిజాస్టర్ అయితే బుల్లి తెరపై కూడా బొమ్మ డిజాస్టరే. ఇప్పటి వరకు ఇలాగే జరిగింది. అయితే వెండి తెరపై డిజాస్టర్ అయిన ఓ సినిమా బుల్లి తెరపై బ్లాక్ బస్టర్ అయ్యింది. అదేంటి, డిజాస్టర్ అయిన సినిమాను టీవీలో విరగబడి చూసేశారా అని షాక్ అవుతున్నారా? ఇది నిజంగా నిజం. మరి ఆ డిజాస్టర్ సినిమా ఏంటో, టీవీలో అంతలా చూసేయడానికి కారణమేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉప్పెన సినిమాతో వెండి తెరపై హీరోగా పరిచయమై తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఇంకా చెప్పాలంటే చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఉప్పెన బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం ఆకట్టుకోలేదు. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది, కానీ కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత చేసిన రంగరంగ వైభవంగా కూడా అంతే ఫ్లాప్ అయింది. వైష్ణవ్ తేజ్ నటించిన ఫ్యాక్షన్ యాక్షన్ మూవీ ఆదికేశవ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను రిలీజ్ చేస్తే థియేటర్స్ లో ఏమాత్రం మెప్పించలేదు. రెండో రోజు నుంచే కలెక్షన్స్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ సినిమాను ఇటీవల మా టీవీలో ప్రసారం చేశారు. డిజాస్టర్ మూవీకి పెద్దగా రేటింగ్ రాదు అనుకున్నారు, కానీ 10.29 రేటింగ్ వచ్చింది. ఈ మధ్యకాలంలో ప్రసారం చేసిన ప్రభాస్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ చిత్రాలకు కూడా ఈ రేంజ్ లో రేటింగ్ రాలేదు. ఈ రేటింగ్ చూసి మా టీవీ యాజమాన్యం షాక్ అయిందట. ఆదికేశవ సినిమాలో శ్రీలీల నటించింది. గతంలో నటించిన ధమాకా మూవీకి కూడా మంచి రేటింగ్ వచ్చింది. ఇదేమైనా కలిసొచ్చిందేమో, కానీ ఈ రేంజ్ లో రేటింగ్ మాత్రం ఆశ్చర్యమే అంటున్నారు. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ కు సరైన సక్సెస్ లేదు. ఇక నుంచి ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకూడదు, మంచి కథాబలం ఉన్న సినిమానే చేయాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాడు. మంచి కథ కోసం అన్వేషిస్తున్నాడట. కథలు వింటున్నాడట, కానీ ఏది కూడా నచ్చటం లేదట. సక్సెస్ లేక మంచి ప్రాజెక్ట్ సెట్ కాక డల్ గా ఉన్న వైష్ణవ్ కు బుల్లితెరపై ఆదికేశవ దుమ్ము లేపడం మంచి కిక్కిచ్చిందట. మరి నెక్స్ట్ మూవీతో వెండి తెరపై కూడా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. సమంత ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేది. ఆ మధ్య హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటి నుంచి బాగా సైలెంట్ అయ్యింది. 1 year వరకు సినిమాలకు బ్రేక్ అని అనౌన్స్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసిందట. ఇంతకీ సమంత ప్లాన్ ఏంటి? ఏమై చేసేవే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది. అందం, అభినయం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది కథానాయికల్లో ఒకరిగా సమంత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. అయితే ఆ మధ్య హెల్త్ ప్రాబ్లం వలన సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉంటారని ప్రకటించింది. ఇక అప్పటి నుంచి సమంత పూర్తిగా సినిమాలకు దూరం కానుందా, మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. సమంత గురించి అప్డేట్ ఏంటంటే, ఓ వెబ్ సిరీస్ కు సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ చేసిందట. గతంలో నిర్మాణ రంగంలోకి వస్తున్నట్టుగా ప్రకటించింది. ఇప్పుడు తను మళ్లీ సినిమాల్లో యాక్టివ్ కానుందని సమాచారం. నిర్మాతగా ఫస్ట్ ఓ వెబ్ సిరీస్ నిర్మించాలి అనుకుంటుందట. దీనికి సంబంధించిన వర్క్ ను త్వరలో స్టార్ట్ చేయనుందని సమాచారం. ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి సమంత ఏ సినిమా చేయనుంది, ఎవరితో సినిమా చేయనుంది అనేది సమంత అభిమానుల్లో హాట్ టాపిక్ అయింది. ఆ మధ్య కొంతమంది ఫిల్మ్ మేకర్స్ కాంటాక్ట్ చేసినా ఇప్పట్లో సినిమాల్లో నటించనని నో చెప్పిందట. ఇప్పుడు సినిమాల్లో నటించేందుకు సమంత రెడీ అంటుందని వార్తలొస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కంప్లీట్ గా రికవరీ అయిందట. త్వరలోనే తెలుగు సినిమాల్లో నటించనుందని టాక్ వినిపిస్తోంది. తన బ్యానర్ లో వెబ్ సిరీస్ తో పాటు ఓ సినిమా కూడా నిర్మించాలి అనుకుంటుందట. అయితే ఆ సినిమా ఎవరితో, ఏ తరహా సినిమా అనేది తెలియాల్సి ఉంది. అలాగే తను నిర్మించే సినిమాలో నటిస్తుందా లేక నిర్మాతగా మాత్రమే ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనుందని సమాచారం.